టీ కాయటానికి ఫస్ట్ వాటర్ పోసాను ఫ్రెండ్స్. వాటర్ మరిగిన తర్వాత టీ పొడి వేసుకుందాం. చాక్లెట్ టీ ఇది బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, వెరైటీగా ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ చాక్లెట్ టీ పొడి తీసుకొచ్చాడు ఈ వారంలో మా ఆయన. ఎలా ఉంటుంది డికాషన్ కాసి పాలు పోసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. వాటర్ అయితే బాగా మరగాలి. చెప్పు టీ గురించి. బాగా టీ బ్రెయిన్ రీఫ్రెష్ చేసింది ఫ్రెండ్స్. టీ తాగటం వల్ల మంచి రీఫ్రెష్నెస్ ఉంటుంది మార్నింగ్. అందుకనే టీ తాగితే చాలా రిలీఫ్. టీ తాగితే బ్రెయిన్ కి మంచిదే ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆలోచనలన్నీ ఇస్తా ఉంటుంది, రీఫ్రెష్ వస్తుంది, రీఫ్రెష్ గా ఉంటది, మైండ్ రీఫ్రెష్ గా ఉంటుంది. అందుకే టీ మనం రెగ్యులర్ గా తాగుతూనే ఉంటాము. కాబట్టి మంచి టీ, చాక్లెట్ టీ తాగడము, ఇంకా ఉదయకాలాన్ని ఉత్తేజంగా జరిగించుకోవడానికి. నీళ్లు మరిగాయి, టీ పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మంచి టీ, చాక్లెట్ టీ పొడి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా రుచికరంగా ఉంటుంది, అంతేకాదు ఉత్తేజవంతంగా ఉంటుంది. ఒకసారి ఒక కప్పు తాగితే రెండో కప్పు కూడా తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టీ ఫ్రెండ్స్. టీ పొడి మరిగింది, బాగా కాగుతుంది వాటర్లో, మరుగుతున్నాయి ఫ్రెండ్స్. పాలు పోసుకుందాం. నీళ్ళు ఎక్కువ పోయింది ఫ్రెండ్స్, స్ట్రాంగ్ గా పెడితే బాగుంటుంది టీ. టీలో ఫ్రెండ్స్ షుగర్ ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడు, పంచదార లైట్ గా వేసుకొని తాగితే మనకి మంచిది ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా టిప్ చెప్తావా? షుగర్ ఉన్న వాళ్ళు మామూలుగా టీ కాసుకోవచ్చు ఫ్రెండ్స్, పంచదార వేసుకోకూడదు. చక్కగా బాగా మరగనివ్వాలి టీ పొడి, పాలు బాగా మరగనిచ్చేసి అలాగే తాగేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళు. షుగర్ లేని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుండి లైట్ గా తాగాలి ఫ్రెండ్స్. తాగితే అప్పుడు షుగర్ కంట్రోల్ గా ఉంటుంది. మనం ఒక ఏజీ వచ్చిన తర్వాత అయినా ఏమవుదు ఫ్రెండ్స్, షుగర్ వ్యాధి అనేది ఉండదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా షుగర్ వ్యాధి అనేది ఉండదు ఫ్రెండ్స్. చాలా మంది తెలియక షుగర్ ఎక్కువ వేసుకొని టీలో తాగుతుంటారు, కానీ అలా తాగకూడదు ఫ్రెండ్స్. పంచదార అసలు ఎక్కువ వాడకూడదు, పంచదార ఎక్కువగా వాడకూడదు. నేను ఎప్పుడు వేసినా లైట్ గా వేస్తాను, చిక్కగా పెడతాను ఫ్రెండ్స్ టీ. కొంచెం టీ పొడి ఫ్రెండ్స్. డికాషన్ బాగా మరగాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము పాలు పోసుకో ఫ్రెండ్స్. టీ పొడి బాగా మరగనివ్వాలి నీళ్ళల్లో, ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. పంచదార వేస్తున్నా ఫ్రెండ్స్, గెంటి పంచదార వేస్తున్నా. కొంచెం మరగాలి ఫ్రెండ్స్, కొంచెం వేగితే బాగుంటుంది. నిద్ర లేని వాళ్ళు తాగకూడదు ఇది. ఏంటది? టీ ఫ్రెండ్స్. నిద్ర వచ్చే వాళ్ళు తాగకూడదు, తాగితే నిద్రపోయింది ఫ్రెండ్స్. నిద్ర రాకుండా ఉండాలంటేనే టీ తాగుతారు. అందుకని మనం ఉదయాన్నే తాగినప్పుడు నిద్ర మొత్తం అనేది పోతుంది. మనం ఉదయాన్నే టీ పెట్టుకుని ఎందుకు తాగుతాం అంటే నిద్ర పంపు అనేది ఉండదు ఫ్రెండ్స్. యాక్టివ్గా పని చేసుకోవడానికి ఉదయాన్నే లేవగానే టీ తాగితే నిద్ర మత్తు పోయి పని చేసుకోవచ్చు చక్కగా. యాక్టివ్ గా మన పనులు మనం చేసుకోవడానికి టీ ఉపయోగపడుతుంది. మన పనులు మనం చేసుకొని
చేసుకోవడానికి ఉపయోగపడేది ఫ్రెండ్స్. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టీ తాగితే పొద్దున్నే. అంతేగాని నిద్రపోయే టైంలో టీ తాగాలని మాత్రం అనుకోకూడదు. నిద్రపోయే టైంలో ఎవరో కొంతమంది సాయంకాల సమయంలో పడుకునేటప్పుడు టీ తాగితే వాళ్ళకి నిద్ర రాదు. కాబట్టి ఎవరు కూడా పడుకునేటప్పుడు టీ తాగడానికి ప్రయత్నం చేయకూడదు. ఫ్రెండ్స్, టీలో కొంచెం అల్లం ముక్క వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. మళ్ళేమో అల్లం వేసుకోకుండా ఇలాగా టీ పొడితోని చేసుకుంటారు ఫ్రెండ్స్. అల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఉదయాన్నే టీలో అల్లం వేసుకొని తాగితే కళ్ళు తిరగటం ఉండదు, పైత్యం ఉండదు. కొంతమందికి ఉదయాన్నే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అవి తిరగకుండా టీలో అల్లం వేసుకుంటే ఆ ఉపయోగాలు ఉన్నాయి. కఫం సమస్య నుండి కూడా నివారణ దొరుకుతుంది. ఇక వేడివేడిగా కప్పులో పోసుకొని టీ తాగుదాం ఫ్రెండ్స్. టీ అనేది స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది తాగుతారు, అట్లా తాగకూడదు. టీ అసలు శబ్దం రాకూడదు ఫ్రెండ్స్. కొంతమంది ఇలా తాగుతారు, నాకైతే అలాగే వచ్చు. నాకట్లా రాదు ఫ్రెండ్స్, నాకు ఇట్లా పీల్చుకున్నట్టు వచ్చింది, శబ్దం వస్తుంది ఫ్రెండ్స్. శబ్దం లేకుండా తాగడమే టీ టాలెంటెడ్ గా తాగడం అని చెప్పాలి. నాకేమో తాగకూడదు, లాక్కుందా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.